దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యానకుడిగా 23వ రోజు ప్రభు సన్నిధిలో ఉండండి. ఇంతకాలం క్రమంగా ఈ ఆరాధనలకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. శ్రమల ధ్యానకుడిలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకు దైవ ఆశీర్వాదాలు. ఈ 23వ రోజు కూడా అందరూ కూడా దైవ సన్నిధికి రావాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు వాక్యం వినండి, ఆశీర్వాదాలు పొందండి. దేవుడు ఈ కాలంలో మనకిచ్చిన శిలువ శ్రమల ధ్యానకుడికల కొరకు ప్రభువును స్తుతిద్దాం. ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వాదానికి పాత్రలు కమ్మని యేసయ్య జీవమైన నామములో అందరికీ ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, కృపమైన దయమైన రక్షకుడా, మీకు స్తోత్రాలు. క్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ధ్యానకుడిగా 23వ రోజు మీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను ప్రేమించండి, ఆశీర్వదించండి. సమయాన్ని పాటించి బిడ్డను చేయించున్న విధానాన్ని వల్ల ఆశ్రయిస్తున్నారు. తొలి దినం నుండి కూడా ఈ యొక్క సమయాన్ని ప్రత్యేకపరుచుకున్న ప్రతి బిడ్డను ప్రేమించండి, మీ నామాన్ని గణపరచండి. క్రీస్తు యేసు అనుగ్రహించేటువంటి అపూర్వమైన కనికరము, ప్రేమ, కృప వీలైన మా అందరికి ప్రసాదించమని ఆది అంత వీలయుడి కొడుకు మాకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను ప్రేమించండి, రానున్న వారిని కాలం చేయండి, ప్రపంచపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ప్రతిరోజు మనం యేసు చేసిన అద్భుతాల గురించి వింటూ ఉన్నాం. యేసై చేసిన అద్భుతాల్లో ఈ రాత్రి మరొకటి తెలుసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునందరూ తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. చిన్న ప్రార్థన చేద్దాం. కృపామయ దయమైన రక్షకుడా, ఈ వాక్యాన్ని మాకు తెలియజేయండి తండ్రి. అద్భుతమైన మాము మీ పనిలో పిలుచుకున్నాం. దైవమా మీకు స్తోత్రాలు. మమ్మ మరుగుపరిచి మీరు మాట్లాడి మీ అద్భుత కార్యాలు మాకు వివరించుకుని క్రీస్తు యేసు దయగల నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ప్రార్థనకు ఎక్కువ సమయం ఇచ్చారు. ఎంతంటే గంటల తరబడి ప్రార్థన చేశాడు. తనకంటే ముందు శిష్యులను అద్దరికి, అంటే అవతలి వైపుకు వెళ్ళమని, ఇది గలిలయ సముద్ర తీరం, బలవంతపరిచాడు. ముందు వెళ్ళండి, నాకన్నా ముందు వెళ్ళండి అని పంపివేసి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కి
అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఎంతసేపు తెలుసండి? సాయంకాలం వరకు కూడా సుదీర్ఘమైన ప్రార్థన. తనకంటే ముందు శిష్యులు వెళ్ళమన్నాడు. గలిలయ సముద్రం మీద వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ దరిన యేసు ఉన్నాడు. శిష్యులను ముందుగా వెళ్ళమని పురమాయించినాడు. సాయంకాలం వరకు ఏకాంత ప్రార్థన. గమనించండి యేసయ్య ప్రార్థన. మనం ఎంతసేపు ఒక రోజులో ఎంత సమయాన్ని దేవుడికి ఇవ్వగలం? 24 గంటల్లో కొందరు 10 నిమిషాలే ఇస్తారు. అసలు ఇవ్వని వారు కూడా ఉండే ఉంటారు. యేసు ప్రభు అయితే సమయం ఉన్నప్పుడల్లా ఆ ప్రార్థన చాలా చాలా ఎక్కువ సమయాన్ని గడిపాడు. ఈ ప్రార్థన కూడా ఏకాంత ప్రార్థన. ఎందుకు ముందుగా పంపించాడు అంటే యేసయ్య ఉద్దేశం శిష్యులు భక్తులు ముందుండేవారుగా ఉండాలి. యేసయ్య శిష్యులు భక్తులు ముందు ఉండేవారుగా ఉండాలి. అలాగే అర్పణలు కూడా ముందుండాలి. తన బిడ్డలు అన్నింటిలో ముందుండాలి. తన కుమారుడు కుమార్తె అన్నింటిలో ముందుండాలి. అది యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం. మనం ప్రార్థనలో ముందుండాలి, పాటలో ముందుండాలి, వాక్యం వినడంలో ముందుండాలి, దేవునికి సమర్పించుకోవడం కూడా ముందుండాలి. ఇంత అంతా అని కాదు, దేవుని సన్నిధిలో మన యొక్క స్థితిగతులు ఆయన చూస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు నా కుమారుడు సెవెంత్ బాబు అన్నింటిలో ముందుండేవాడు. ఆ దినాల్లో అంటే బాబు చిన్నతనంలో పెంకుటిల్లు చర్చి ఉండేది. ఆ చర్చిలో కాకరమూడి సుబ్బారావు గారు, దేవరత్నం గారు, నేను, సుబ్బారావు గారేమో పాట, దేవరత్నం గారేమో ప్రార్థన, పాల్ నిరంజనేమో వాక్యం, అది వచ్చిరాని వాక్యం. అట్ట జనమేమో ఒక 10 లోపు ఉండేవాళ్ళండి. 9 మంది వస్తే ఎక్కువ, 5గురు కంపల్సరీగా ఉండేవాళ్ళు. కానీ అందరు పోయారు. దాదాపు ఆ 10 కూడా లేదు. ఆ దినాల్లో చిన్న సొరకాయ, పొట్లకాయ, 1 దోశలు కానీ 2 దోశలు కానీ బియ్యం వచ్చి అది చందం. ఎన్ని చవి చూసి ఉంటానో దయచేసి అర్థం చేసుకోండి బిడ్డలారా. 1 చారెట్ కానీ 2 చారెలు కానీ అది కానుక. అవి కూడా పాస్టర్ గారికి కాదండి, వేలం పాటేసేవాడు. సొరకాయ పైకి ఎత్తి చిన్న కాయలు ఇస్తాం బరోగారు, పాడుకోండి సొరకాయ 10 పైసలు అనేవాడు. గుడ్ ఓల్డ్ డేస్ 1981, సంథింగ్ 44 years ago. $15 అనేవాడు, ఇంకొకటి 20 పైసలు ఉండేవాళ్ళు, ఇంకొకళ్ళు మా వాడు వేసేవాడు ₹2 అనేవాడు. అందరూ 20 పైసలు కూడా చేయదాన్ని అనేవాడు వాడిని. అంటే వాడికి అంత స్పీడ్ అన్నమాట. అన్నిటికీ ముందుండ ₹2 అనేవాడు. సెవెంత్ బాబు పాట ₹2 అని తీసుకో బాబు అనేవాడు. ఇక నాయనకు వచ్చేవాడు ₹2 వెళ్ళే ఇచ్చినట్టు ఆడికి ఇచ్చేవాడు. అయ్యో ఏంటి అంత ఎక్కువ పాడేవనేవాడు. ఇక కొంచెం బియ్యం 1 అర కేజీ ఉండొచ్చు, ఎవరో 10 పైసలకు 20 పైసలకు తీసుకుంటాడు. హై స్కూల్లో 6వ క్లాస్ చదువుతూ ఉన్నాడు. అన్నింటిలో ముందుంటాడు అంటున్నాడు చెప్తున్నాడు. 1 అరబస్తా చింతకాయలు చెట్ల కింద ఏరి అప్పట్లో టీచర్స్ వేలంపాటు పెట్టారు. చింతకాయలు అంటే పచ్చడికి పనికొచ్చేవి కాదు, పిల్లలు రాళ్ళు పెట్టి కొట్టుకొని తింటారే, ఇంత చిన్న చిన్న అయ్యి
మా వాడు ఏం చేశాడంటే పాట నటుడికి 10 రూపాయలు అనేసాడు. తీసుకోయా అన్నాడు. ఇంటికి పోయి తెస్తాడు డబ్బులని. అరపోతాన్ని 2 పిల్లలు చదివించుకొని ఇంటికి వచ్చాడు. వాళ్ళమ్మ నెత్తి నూరు పారుకొని తర్వాత నవ్వుకొని పనికిరావురా అని ఇంటి ముందు పారవేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ముందుండేవాడు అన్నిటికీ కూడా. దేవుని పనికి కూడా ముందుండాలి. నేను బహుగా ఆశించాను, నెరవేరలేదనుకోండి, దేవుని పనికి కూడా ముందుండాలి. బైబిల్ చెప్తుంది, మేలు చేయగలిగినది చేతనై ఉండి కూడా చేయని వాడికి పాపం, మేలు చేయగలిగి ఉండి చేయని వారికి పాపం. బైబిల్ వాక్యం అది. శిష్యుడు తమ ప్రయాణంలో ఉన్నారండి. 24 వచ్చిన చూడండి. అప్పటిగా దోణి దరికి దూరముగా ఉండగా, ప్రయాణంలో ఉన్నారు, ఇంకా ఒడ్డుకు చేరుకోలేదు, కానీ వచ్చేసినండి శోధన, బాధలు, గాలి, అలలు, చీకటి రాత్రి. ఎలా వెళ్తున్నారంటే దేవుని మాట విని వెళ్తున్నారు. అలాగే దేవుని మాటకు లోబడే వారికి శ్రమలు వస్తాయి. అందరూ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని మాటకు మేము లోబడి ఉన్నామని చెప్పి అంత హ్యాపీనెస్ కాదు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, లోకంలో శ్రమలు వస్తాయి. అయినను ధైర్యం తెచ్చుకోండి. యేసయ్య మాటది, లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి. పౌలు శీలలకు శ్రమలు రాలేదా? పుతోను అనే దయ్యం పట్టిన స్త్రీలోని దయ్యాన్ని విడిపించినందుకు ఆమె ఎవరు? దయ్యం లోపలుంచుకొని సోది చెప్తూ ఉంది కదా. ఆమెలో ఉన్న దయ్యాన్ని ఈ దైవజనులు పౌలు శీలను వెళ్ళగొట్టారు ప్రార్థన చేసి. అందుకు ఆ రోజుల్లో వాళ్ళిద్దరికీ శిక్ష వేశారండి, చెరసాల్లో వేశారండి. చాలామంది దేవుని పనికి వెనకే ఉంటారు, అర్పణ ఇచ్చేదానికి కూడా వెనకే ఉంటారు. ఇద్దామా వద్దా? అయ్యో ఇస్తే ఎట్లా? ఆ పరిస్థితిని డోలాయమానం అంటారు. గడియారంలో ఇది వరకు ఉండేది, ముళ్ళు తిరుగుతూ ఉండేది, అది ఇలా తిరుగుతూ ఉండేది, పెండులం. అలాగే ఇద్దామా వద్దా, ఇద్దామా వద్దా, ఇది డోలాయమాన పరిస్థితి. ఇస్తే ఎట్లా, మన ఇల్లెట్ట, ఇయ్యకపోతే ఎట్ట ఆలోచన. పేద విధవరాలు అవేమీ ఆలోచించలేదు. ఆ 2 కాసులే తన జీవనం. విన్నారు కదా సండే చర్చిలో మెసేజ్, ఆ 2 కాసులే తన జీవనం. నువ్వు చాలా చాలా లాభసాటి కార్యాలు చేస్తున్నావు, కానీ ఇవాళ బ్యాక్ టు గివ్ టు ద లార్డ్. దేవునికి ఇవ్వడానికి మాత్రం ముందుకు రాలేకపోతున్నావు. లాభసాటి వ్యాపారాలు చాలామంది చేస్తారు, చిన్నవో పెద్దవో. అవి ఇవ్వాలంటే వెనక్కాయటినట్టే ఉంటుంది కదండి. ఇదివరకు స్వామిదాస్ గారని ఓ పాస్టర్ గారు ఉండేవాడు. పెద్దవాళ్ళకి తెలుసు, వయసులో పెద్దవాళ్ళకి తెలుసు. పెనువేల్ చర్చిలో సేవకుడు ఆయన. ఆ రోజుల్లో పెనువేల్ చర్చి ఇంకా కట్టలేదు. పేదవాడుగా సేవ చేశాడు ఆయన, స్వామిదాస్ పాస్టర్ గారు. ఇంటింటికి తిరిగి ప్రార్థన చేసేవాడు. పంచ, ఒక వైట్ షర్ట్, వైట్ పంచ. చాలా నిరుపేదలు. ఆయన భార్య కూడా విశ్వాసి. ఒకసారి టీచర్ గారికి చెవులో చెప్పింది వచ్చి, ఒకే ఒక పెట్టికోట్ ఉందమ్మా నాకు, అది ఉతుక్కోవడం వేసుకోవడం. ఉతుక్కునేటప్పుడు ఎవరికి తెలియకుండా టవల్ చుట్టుకొని మేడం వెంటనే 2 పెట్టికోట్స్ మంచి క్లాత్ తెప్పించి కుట్టించి సాయంకాలం ఇలా ఇచ్చేసి,
ఆయనతో సంచి చేసుకునేవాడు బియ్యం ఇస్తే పోసుకోవడానికి. ప్రజా జీవితం కూడా అప్పట్లో అంతంత మాత్రంగానే ఉండేది. స్వామిదాస్ గారు నిజమైన నిరుపేద పాస్టర్ గారు. ఇప్పుడు ఎవ్వరు లేరు ఆ పాస్టర్ అలాంటి వారు. ఒకరోజు ఒక ఇంట్లో కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయాలంటే గోతాం పట్టేసేవాడు. చేపలు కూడా కాదండి, ఒక గోతాం పట్ట. దాని మీద బైబిల్ పెట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ ముందు పెట్టుకొని. ఇంతలో ఆ కుటుంబంలో భర్త గారు చందా తేడానికి లోపలికి వెళ్ళాడు. చీకట్లో ఒక నోటు తెచ్చాడు. బుడ్డి దీపాలే కదా, కరెంటు కూడా రాలేదు కాబట్టి తెచ్చి బైబిల్ పెట్టాడు. అక్కడ చిన్న బుడ్డి దీపం వెలుగుతుంది. ఆ దీపం వెలుగులో చూసాడు, అది 100 రూపాయలు. ఈయనకి చెమటలు పట్టేసింది. ఆయన అనుకున్నది ఏంటంటే 10 రూపాయల నోటు కోసం వెతికితూ ఉండేడు. 100 రూపాయల నోటు దొరికింది. కొట్టు మిట్టాడుతూ ఉన్నాడు. అంతలోకి పాస్టర్ గారు ఆమెన్ అనుకుని తెచ్చాడు. అయ్యా 10 అనుకొని 100 రూపాయలు తెచ్చానయ్యా. బైబిల్ మీద తీద్దామా వద్దా ఆలోచన, ఒక భయం. బైబిల్ పెట్టాక తీనవద్దా ఇట్లా అనుకుంటున్నాడు అనమాట. అంతలోకి ప్రార్థన అయిపోయినా ఆమెన్ అనేసాడు. చెప్పేశాడు 10 రూపాయలు తెద్దామంటే 100 ఇచ్చాయి. పర్వాలేదయ్యా తీసుకో, 10 రూపాయలు ఏమో, 10 రూపాయలు చాలు అయ్యా అని చేతులు పెట్టాడు. ఆయన లోపలికి వెళ్ళి 10 రూపాయలు తెచ్చిచ్చాడు. అది సాయంకాలం 8 గంటల టైం. తెల్లారేపాటికి గేదె అవుట్. గేదె అవుట్ అంతే. ఇక్కడ భార్య సాక్ష్యం చెప్పింది, మా ఇంట్లో ఇక జరిగింది. సేవకుడికి ఇవ్వడానికి లవలవలాడిపోయాం మేము. మా ఆయన 300-400 రూపాయలకి ఏం చనిపోయింది. సాక్ష్యం చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకునికి ఇచ్చే దగ్గర కూడా ఆలోచనే, వెనక్కి ముందుకి ఊగిసలాట. అంతా ఉచితంగా కావాలి, ఎవ్రీథింగ్ ఫ్రీ. గాలి నీరు ఎంత ఫ్రీయో అంత ఫ్రీగా ఉంటుంది. ప్రభుత్వ ఉచితాలతో బాగుపడేవారు కొందరు, బాధ్యతలు మరిచి చెడిపోయిన వారు కొందరు. నానా బుక్స్, నానా నోట్బుక్స్, నానా స్కూల్ బ్యాగ్, నానా షూస్, నానా సాక్స్ అనే అవకాశం లేదు నాన్నకి. ఇప్పుడు ఆ డబ్బులన్నీ లిక్కర్ గాడికి ఇస్తున్నాడు పోయి. అంతే, దాచుకుంటున్నా. అది కొద్ది మంది సేవ్ చేసుకుంటున్నారేమో తెలియదు నాకు. ఈ బాధ్యత లేవుగా, నాన్న అని వెంటబడే బాధ్యత లేదుగా. నాన్న నాకు నోట్స్ లేదు, నేను వెళ్ళనని ఉచితంగా కట్లేస్తున్నారు అక్కడ నోట్స్. కాబట్టి ఎవరికి పోతున్నాయి ఈ డబ్బులు? మిస్టర్ లిక్కర్ గార్డు కూడా ఉన్నాడు, ఆడి కట్టి వస్తున్నారండి. లిక్కర్ 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 లిక్కర్. అలాంటి దురదృష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఉచితం ఉచితం కావాలి అందరికీ కూడా. ఉచితం అంటే లెక్కే ఉండదు. అది వరకు మా ట్యూషన్కు కుప్పలు దెబ్బలుగా వచ్చేవారు. లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో నేను హాస్పిటల్లో ఉన్నాను కదా, ఎక్కడ వారు అక్కడ సెటిల్ అయిపోయారు. నేను వచ్చినాక ఒక 26 మంది వచ్చారు. ఒక డెసిషన్ తీసుకున్నాం, ట్యూషన్ ఫీజు వద్దు అని. దానికి శిక్ష మాకేంటో తెలిసిన, క్రమంగా రారు, ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. ఇక్కడ ఉన్నారు అటువంటి రాక్షసులు, ఇక్కడ ఉన్నారు. మా బుడ్డి బుడ్డి రాక్షసులు ఇక్కడ ఉన్నారు. సరే, మనీ చెల్లిస్తున్నారు అనుకోండి, ఇంట్లో తల్లిదండ్రులు తరుగుతారు, పో డబ్బులు కట్టే పో అని. అదొకటి. మళ్ళీ ఇది ఫ్రీ కదా, ఎప్పటికప్పుడు వెళ్తాడే. అదే మనీ బేస్డ్ ట్యూషన్ అయితే నీ మొఖాన డబ్బులు కోసం అని నెప్తారు బయటికి. ఇప్పుడు అలాంటి సీన్ లేదండి. కాబట్టి
ఉచితం సర్వత్రా వర్జయేత్. ఉచితం అన్ని వేళలా సరైంది కాదేమో. దేవుని వాక్యంలో శిష్యుల జీవితంలోకి ప్రవేశిద్దాం మనం. వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారు. వెండి బంగారము ఐశ్వర్యము సంపాదించుకోవడం కంటే మాట వినుట శ్రేష్టం. రైట్ ఆన్సర్, మాట వినుట శ్రేష్టం. వాళ్ళు మీరు లేకుండా మేము ఎలా వెళ్ళమండి, చీకటి పడింది ఎలా వెళ్ళం, సముద్రపు అలలు ఎగిసి పడుతుంది ఎలా వెళ్ళం, ఏమీ లేదు. దేవుని మాట వేసే మాటకు లోబడి మీరు ముందుగా వెళ్ళండి, అంతే వెళ్తా ఉన్నారు. చీకటి రాత్రి సముద్రంలో కెరటాడు. అయినా ఎదురు ప్రశ్నించకుండా బయలుదేరారు. ఎదురు ప్రశ్న ఎవరు వేస్తారో తెలుసండి? సైతాను. ఊరికినే గొప్పవాడయ్యాడా, నువ్వు వారి చుట్టూ కంచె వేసావుగా. సైతాను కూడా యెహోవా దేవుని ఎదురు ప్రశ్న వేశాడు కదండి. ఎదురు ప్రశ్న సైతాన్ నేర్పే పరిస్థితి మనకు. నేను కాదయ్యా అతనిది, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ పండు నా చేత తినిపించింది. చూడండి, ఎవరి మీదకి నెట్టేశాడు? ఆదాము స్త్రీ మీదకి నెట్టేసినాడు. అప్పుడప్పుడు ఇంట్లో బయలుదేరుతాం బస్కి. లేడీస్ ఎట్టయినా ఒక క్షణం లేట్ కదా, ఏదో చీర కట్టుకోవడం కానీ తలతూకోవడం కానీ, ముందు యజమాని గబగబ ముందు ఉంటాడు అనుకోండి, అందులో బస్సు వెళ్ళిపోతుంది. నీ వల్లనే బస్సు పోయింది అంటాడు వెనక్కి తిరిగి. అంటే ఒకరి మీద ఒకడు, నీ వల్లనే బస్సు పోయింది, 7-12 గంటల దాకా అంటాడు. అలా ఉంటుంది పరిస్థితి కూడా. ఇవన్నీ ఏంటంటే ఎదురు ప్రశ్నలు. ఈ శిష్యులు పదండి ముందు అందరికీ పడవలు అనగానే ఎదురు ప్రశ్నించకుండా బయలుదేరారు. అది శిష్యుని మొదటి లక్షణం, విశ్వాస యొక్క మొదటి లక్షణం. ఎదురు ప్రశ్న. ఏమో ఎందుకు వచ్చిందో సేవకుడి నోట్లో నుంచి ఆ వాగ్దానం, అంతే, ఇక అంతే, సెటిల్ అయిపోవాలి. సేవకుడు ఎవరికి శత్రువు కాదండి, దేవుని యొక్క పాద సేవకుడు, అంతే అంతే. అలాగే ఒక వ్యక్తి అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. మహారాజా అలెగ్జాండర్, ఎక్కడికి పోయినా జయమే మీకు, మీ జయం వెనుక కారణం ఏంటి అని అడిగాడు. అలెగ్జాండర్ సింహాసనం మీద వచ్చి ఏమీ మాట్లాడకుండా ఒక సోల్జర్ని పిలిచాడు, ఒక సైనికుడిని. గోడెక్కి దూకు అన్నాడు అలెగ్జాండర్. ఎట్టో గట్ట గోడెక్కాడు పాక్కుంట పైకి. గోడెక్కి దూకు అన్నాడుగా, వెంటనే దూకేశాడు. బతికాడో చనిపోయాడో కాలు ఇరిగిందో అనవసరం. చూసావా, నా విజయానికి కారణం అది అన్నాడు అలెగ్జాండర్. నా సైనికులు నా మాట వింటారు, అది నా విజయానికి కారణం. సైనికులు నా మాట వింటారు, అదే నాకు జయం. దేవుడు అనుకోవాలేసే, నా ప్రజలు నా మాట వింటారు, అదే మనకు జయం. అదే శిలువ యాగంలో జయము కూడా. నా బిడ్డలు నా స్వరం వింటారు, నా గొర్రెలు నా స్వరము వినును. ఎంత మంచి కాన్ఫిడెన్స్ ఉందండి, ఎంత గొప్ప కాన్ఫిడెన్స్. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అదే జయం కూడా. శిష్యుల ప్రయాణం కొనసాగటం లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. తుఫాను వస్తుంది, గాలి వస్తుంది, అలలు ఎగిసి పడుతున్నాయి, చీకటి ఎదుర్కొంది, అల్లకల్లోలంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వారితో యేసయ్య లేడు. మరి నీ విశ్వాస జీవితం కూడా అలాగే ఉంటుందండి. బాప్టిజం తీసుకున్న కొత్తలో తొందరగా చర్చికి వస్తాం, సీరియల్స్ మానేస్తాం,
ఒక ఉద్రేకంతో వస్తావు, నేను వెళ్ళాలి అందరికన్నా ముందని. 2 సంవత్సరాల తర్వాత కనపడరు. ఉద్రేకం చల్లారిపోయింది. ఆరంభ శూరత్వం 2 ఏళ్ల తర్వాత అస్సలు కనపడరండి. మన అజ్ఞానం, మన అహంకారం మనల్ని దైవ సన్నిధికి పోకుండా ఆపివేస్తుందండి. మన అజ్ఞానం, మన అహంకారం దేవుని పాద సన్నిధికి పోనివ్వకుండా చేస్తుంది. కొంతమంది ఏమో శ్రమలు రాగానే, కష్టం రాగానే, కన్నీరు రాగానే, కన్నీరు నిరంతరం కలగగానే దైవ సన్నిధిని వెనకంజ వేస్తున్నారు. స్నానం చేసిన వాడు ఒట్టి మీద మురికంతా పోయి ఫ్రెష్గా ఉంటాడు. అలాగే బాప్టిజం పొందినవాడు, బాప్టిజం తీసుకున్న స్త్రీ కానీ పురుషుడు కానీ పాపం పోయి ఫ్రెష్గా ఉండాలి. పాపం కడిగివేయబడింది. ఇప్పుడైనా ఫ్రెష్ క్యాండిడేట్ ఉన్నారా? అందరూ పాపము కడిగివేయబడి స్నానం చేసిన వాడి శరీరం మీద మురికినంతా వదిలించుకొని ఫ్రెష్గా ఎలా బయటకు వచ్చాడు? బాప్టిజం పొందిన బిడ్డ కూడా పాపము అనే మురికినంతా కడుక్కొని బయటకు వచ్చారా? ఆలోచన చేయాలి మన జీవితంలో కూడా. ఇదిగో ఆ భయంకరమైన రాత్రిలో అల్లాడిపోతున్నారు. పడవ అటు ఇటు ఊగిసలాడుతుంది. చిమ్మ చీకటి, గడంధకారం, కెరటాల హోరు శబ్దం. అలాంటి సమయంలో ప్రియమైన బిడ్డలారా, శిష్యుల పిరికితనం అంతకంతకు పెరిగిపోతా ఉంది. అప్పుడు ఈ భయంకరమైన పరిస్థితిలో యేసయ్య నీళ్ల మీద నడిచి వస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చాను. బాగుంది ఇంతవరకు కదా. అమ్మ, మా రక్షకుడు వస్తున్నాడు కాదండి, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోధమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. చూసారండి, ఆ వస్తుంటే వాళ్ళు ఎవరనుకుంటున్నారో చెప్పనా? ఈ సముద్రంలో ఎందరో పడి చనిపోయి ఉంటారు. వాళ్ళంతా దయ్యాలుగా మారిపోయి ఉంటారు. అందులో ఒక భూతం వస్తుంది. ఈ సముద్రంలో ఎంతో మంది పడిపోయి ప్రాణాలు కోల్పోయింది, దయ్యాలుగా మారి ఉంటారు. వాళ్ళలో ఒక భూతం వస్తుంది. వణికిపోతూ ఉన్నారు. వణికిపోయే బిడ్డలకు ధైర్యం ఇస్తున్నవాడు యేసు దేవుడు. 25వ వచనం. వెంటనే యేసు 27వ వచనం. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. చాలమ్మా, నేనే అంటే ఆయన ఎవరండి? సజీవుడైన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మన రక్షకుడు. నేనే, ధైర్యం తెచ్చుకోండి, భయపడబాకండి అంటూ ఉన్నాడు. నేనే అని చెప్పగానే పేతురులోకి ధైర్యం వచ్చేసింది. 28వ వచనం చూద్దాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి యుద్ధకు వచ్చుటకు నాకు సెలవిమ్మని. అయ్యా, నీవే అయితే నీళ్ల మీద రావడానికి నాకు సెలవు అయ్యా. ప్రియమైన బిడ్డలారా, నీవే అయితే నీళ్ల మీద నడవడానికి నాకు కూడా అవకాశం ఇవ్వు, నాకు సెలవివ్వు అంటూ ఉన్నాడు. ఇది శిష్యుల యొక్క 2వ అనుభవం. ఆల్రెడీ ఒక అనుభవం అయిపోయింది. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం చూడండి. అందరు బైబిల్ తీయండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. చూసారండి, యేసు ఉన్న దోణి వెంట మరికొన్ని దోణిలు వచ్చినాయి. నీ కుటుంబము యేసు ఉన్న దోణిగా ఉంటే,
మరికొన్ని దోణులు, ఆ దోణి అంటే చిన్న పడవలు వస్తూ ఉంటాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. అప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు చూడండి, అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. అదే దోణిలో లేక నావలో యేసయ్య కూడా ఉన్నాడు. ఆయన యేసయ్య ఏ స్థితిలో ఉన్నాడండి? నిద్రపోతున్నాడు. అప్పుడు లేపారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి, నిశ్శబ్దమై ఊరుకుండు సముద్రమా అనగానే గాలి అణిగి మిక్కిలి నిమ్మడించింది. ఇది మొదటి సందర్భం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరింకా నమ్మకం లేకుండా ఉన్నారా? వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రం ఈయనకు లోపడుచున్నవని ఒకడు. అది అప్పటికి. మరి ఇప్పటి పరిస్థితి రెండవ సందర్భం, బోతపట్టు ఉన్నారు. నేనే భయపడకండి అన్న తర్వాత పేతురుకు ధైర్యం వచ్చిందండి. పేతురు ధైర్యాన్ని యేసయ్య మెచ్చుకున్నాడు. అందుకే పేతురు సంఘానికి పునాది. పేతురు ఒక ప్రత్యేకమైన శిష్యుడు. 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచెను. ఎంత అదృష్టం! నీళ్ల మీద యేసు వలె నడిచిన వారు ఎవరు అంటే పేతురు ఒక్కడే. డిసైపుల్ పీటర్, శిష్యుని ఇంగ్లీష్లో డిసైపుల్ అంటారు. పీటర్ ది డిసైపుల్ walked along with Jesus and walked on the sea water. యేసుతో నడిచాడు, భూమి మీద, సముద్రం మీద 4 అడుగులు వేశాడండి. అందుచేత ఆయన చాలా ప్రాముఖ్యమైన శిష్యుడిగా పరిగణించబడుతున్నాడు. పేతురు సంఘానికి పునాది. యేసయ్యను వెంటనే రికగ్నైజ్ చేయగలిగిన వాడు. కానీ ఆయనలో కూడా అపనమ్మకం. 30వ వచనం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడండి. చూశారండి, ఇంతలోకే అపజయము, అవిశ్వాసం. చాలామంది విశ్వాసులు మునిగిపోవడానికి కారణం అవిశ్వాసము, భయము. విశ్వాసులు ఎందుకు చెదిరిపోతున్నారు? విశ్వాస యాత్ర ఎందుకు కంటిన్యూ కావట్లేదు అంటే అవిశ్వాసం, అవిధేయత, భయము, నిర్లక్ష్యం అన్నీ కూడా. ఎక్కడ ఓడిపోతామో అనుకుంటున్నాము, అక్కడ జయముందండి. ఎక్కడ ఓడిపోతాం అనుకుంటున్నామో అక్కడ జయముంది. ప్రభువా నన్ను రక్షించు. 31వ వచనం, వెంటనే యేసు చెయ్యి చాపి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? రక్షించనేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. ఇక్కడ మనము శాస్త్రీయంగా ఆలోచిద్దాం. అదిగో అక్కడ ఉంది పడవ, ఇక్కడ నడుస్తున్నాడు పీటర్, సైమన్ పీటర్. అక్కడున్న యేసయ్య చెయ్యట్లనగానే ఆయనకు అందింది. అది అద్భుతం కదా. రక్షించనేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. జ్ఞాపకం పెట్టుకోవాలి వాక్యాలు. నిన్ను నన్ను ఆపద నుంచి రక్షించే యేసునాథుడు, ఇంకెవరు లేరు. సరే, నీవే అయితే నీళ్ళ మీద నడిచే భాగ్యం అనగానే ఇచ్చేసాడండి. నడుస్తూ కూడా అవిశ్వాసం. చాలామంది విశ్వాస యాత్రలో ఓడిపోవడానికి ఇదే కారణం. ఎక్కడ ఓడిపోయామో అక్కడే జయం. చూడండి, యేసు ప్రభు 31వ అధ్యాయంలో వచనంలో అంటున్నాడు, వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి. ఈ విశ్వాసులు 3 రకాలు: విశ్వాసి, అవిశ్వాసి, అల్ప విశ్వాసి. విశ్వాసి అంటే ది స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ జీసస్ క్రైస్ట్. అవిశ్వాసి అంటే నాన్ బిలీవర్.
అల్ప విశ్వాసి అంటే ఏ లిటిల్ బిలీవర్, 3 కోణాలు. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు, అల్ప విశ్వాసి ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు సందేహపడుతున్నావు అని చేయబట్టుకొని ఆయన పట్టుకొని తీసుకొచ్చారండి. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఎందుకు గాలి అణిగిందంటే ఆ నావలో యేసయ్య ఉన్నాడు. అవునా? నీ కుటుంబం అనే చిన్న నావలో యేసు ఉంటే నీకుండేటువంటి శోధనలు అణిగిపోతాయి. నా చిన్న నావలో యేసు ఉన్నాడు. సండే స్కూల్ పిల్లలు పాడతారు, చాలా చక్కని పాటది. ఇదిగో ఈ చిన్న నావలో యేసయ్య ఉన్నాడు కాబట్టి అక్కడేమైందమ్మా, గాలి అణిగెను, శోధన అణిగిపోయింది. అప్పుడు ఒక సాక్ష్యం, నీవు నిజముగా దేవుని కుమారుడవయ్యా, నీవు నిజముగా దేవుని కుమారుడవయ్యా. స్తుతిస్తూ ఉన్నారు. విశ్వాసం ప్రబలింది. ఇప్పుడు మళ్ళా మనం కూడా విశ్వాసంతో జీవించాలి. పిరికితనం కాదు. చాలాసార్లు పిరికివారం అయిపోతాం. ఈ ఆర్థిక బాధలు ఎలా తీరుతాయి? పిరికితనం వచ్చేసింది. నా రుణాలు ఎట్లా తీరుతాయి? పిరికితనం వచ్చింది. నా బిడ్డల ప్రయోజకులు ఎప్పుడవుతారు? పిరికితనం. నా ఇల్లు ఎలా గడుస్తుంది? పిరికితనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలనాడు చర్చికి ఒక దోసెలు బియ్యం వచ్చిన రోజుల్లో సేవ చేసిన నాకు తెలుసు ఎంత విశాలమైన ఆలయ నిర్మాణం. అదే దారి చూపించింది. ఐ హ్యావ్ ఏ గ్రేట్ విట్నెస్ టువార్డ్స్ ది చర్చ్. అలాగే మనకున్న కొద్దిగైనా దేవుడు దీవిస్తే బ్రహ్మాండంగా అయిపోతే. యేసు ప్రభు చేతిలో ఉంచబడింది ఎన్ని రొట్టెలమ్మా? 5 రొట్టెలు 2 చేపలు. అసలు ఇవ్వకపోతేనో నో బ్లెస్సింగ్. ఇవ్వకుండా ఉచితంగా ఆశీర్వాదాలు రావాలని కోరుతూ ఉన్నాం. దేవుడు నీకు ఇవ్వలేదా? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుని కొరకు ఏం చేస్తున్నావు? సుమారు 90 మందికి బైబిల్స్ వచ్చినాయి అంటే 10 చొప్పున 9 మందో 10 మందో ఇవ్వబట్టి వచ్చినాయి. దేవుని కొరకు తమ హస్తాలు గుప్పి విప్పారు ప్రజలు, దేవుని బిడ్డల కొరకు. ధోని నెమ్మదిగా నడవాలంటే యేసు ప్రభు ఉండాలి ఆ ధోనిలో. మీ కుటుంబం అనే సంసారం అనే పడవ నావ నిమ్మడంగా నడిచిపోవాలంటే అందులో యేసయ్య ఉండాలి. కాబట్టి విశ్వాసంతో జీవించండి. పిరికితనంతో కాదండి, విశ్వాసంతో జీవించండి. పిరికి ఆత్మను బంధించండి, భయపడే ఆత్మను బంధించండి. మీ ఆత్మను దేవుని శక్తితో నింపండి. పిరికి గల ఆత్మను వదిలించేసుకోండి. ఆత్మను దేవుని శక్తితో నింపండి. ఈ ధోని అద్దరికి చేరుకుందండి. అద్దరికి చేరుకుంది. ధోని అద్దరికి చేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే చక్కగా నెమ్మడంగా యేసు ఉన్న తర్వాత, యేసు లేకుండా అలల చేత కొట్టుమిట్టాడినటువంటి ధోని యేసు ఉండగా నెమ్మడిగా నడిచింది. కుటుంబాలు కూడా అంతే. మరి యేసు ఉన్న కుటుంబము నెమ్మదిగా నెమ్మడిగా నడుస్తూ ఉంది. యేసు లేని కుటుంబం అలజడి, ఆక్రందన, పరిష్కారం కాదు నా సమస్య అనే శోధనలు వస్తూ ఉంటాయి. పిరికితనంతో జీవించవద్దు. పిరికి ఆత్మ ఉంటే యేసు నామములో బంధించండి. దేవుని శక్తితో నింపబడండి. ధోని అద్దరికి చేరింది. ఇప్పుడు వారి సమస్యలకు విడుదల. అమ్మయ్య, చచ్చిపోతామని భయపడ్డాము, ఇప్పుడు మా యేసు మాతో ఉన్నాడు. ఇదిగో ఈ సముద్రపు గాలి తుఫాను ఆగిపోయింది. కాబట్టి సమస్యలకు విడుదల యేసుతోనే. సమస్యలకు విడుదల యేసు ప్రభుతోనే.
ఆయన మనల్ని విడిచిపెట్టాడండి. ఆయన మన సమస్యలు తీర్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. సమస్యలు తీర్చి ముందుకు నడిపించే దేవుని స్తుతించి గణపరుద్దాం. శ్రమల ధ్యాన కూడిక ఈ ప్రార్థన సహవాసం ద్వారా ఆయన మనల్ని విడిచిపెట్టడు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండు. దేవుని యొక్క స్వరబలి ఆయన ఈ సమస్యలు తీర్చి ముందుకు నడిపిస్తాడు. పాట పాడదామా? అందరు కలిసి పాడండి. నడిపిస్తాడు నా దేవుడు. అందరు పాడండి, మౌతులు పాడండి. నాకు బాగా మళ్ళీ పాడండి పెద్దగా. అందరికి వచ్చి పాట, అందరూ మళ్ళీ స్టార్ట్. దేవుని నామానికి స్తోత్రం. అందరూ తల వంచి, దేవా మా శ్రమలో నుంచి మమ్మల్ని విడుదల ప్రసాదించి మమ్మల్ని నడిపించండి. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రభు వింటాడు మన ప్రార్థన. నీ శోధన సమస్య ఆయనకు చెప్పేసేయి. ప్రార్థనలో ప్రార్థన చేయండి, అందరు చేయండి, అందరు చేయండి. దయచేసి నీ దేవుడికి నీ విషయం చెప్పుకో. మా తండ్రి, కృపామయుడా, దయమయుడా, రక్షక, చెయ్యి పట్టుకొని నడిపించే ప్రభు మీకు స్తోత్రాలు. నేనే భయపడకండి, ధైర్యము తెచ్చుకోండి వాగ్దానం ఇచ్చిన దేవా స్తోత్రం. మా దేవుడు సజీవుడైన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మమ్మల్ని నడిపిస్తాడు.
మా సమస్యలు తీరుస్తాడు. ఆయన ఉన్న మా కుటుంబం నెమ్మడంగా సాగిపోతుంది. యేసుతో ఉన్నటువంటి జీవితం మాకు అత్యంత ఆవశ్యకం. ప్రభువా, ఈ ప్రార్థనలో మేమును మా తండ్రి, మా దేవుని మా ఇంటిలోకి ఆహ్వానించుకొని ఆయన మాతో ఉండగా ధైర్యము కలిగి జీవించే అదృష్టాన్ని, భాగ్యాన్ని మాకు దయచేయండి. అవిశ్వాసము చేతనం, అల్ప విశ్వాసము చేతనం పడిపోయిన స్థితిలో, మునిగిపోయిన స్థితిలో ఉన్న మాకు ఎక్కడ పడిపోయామో అక్కడ విజయం ఇచ్చే దేవుడవు కనుక విజయమిమ్మని వేడుకుంటూ ఈ రాత్రి ప్రార్థనలో సహకరించిన ప్రతి బిడ్డను మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో కుమ్మరించినటువంటి రక్తార్పణ చేత శుద్ధీకరించి పాపములను కడిగి మమ్మందరినీ పరిశుద్ధపరిచి మీ రాజ్య వారసులుగా స్వీకరించమని, వాక్యాన్ని భద్రపరచమని మా రక్షకుడు, విమోచకుడు యేసు దేవుని పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడును పరమ తండ్రి సిలువలో తన అమూల్యమైన ప్రాణాన్ని మన కొరకు అర్పించిన ఆ దివ్య తేజోమయుడైన యేసుక్రీస్తు వారి కృపా కనికరం కూడి వచ్చిన మనకును సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. కంఠత వాక్యం మత్తయి సువార్త, రాసుకోండి తల్లి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. మత్తయి 14:22.